కొంతమంది వ్యక్తులు దాన్ని బయట ఇప్పుడు సీఎంఆర్ఎఫ్కో ఎల్ఓసీకో లెటర్ ప్యాడ్ ఇస్తే ప్రతి ఒక్కరి దగ్గర లెటర్ ప్యాడ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఆ ఫార్మాట్ని తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తామని బయట ఎక్కడనో దాని ఎంబ్లమ్ని మార్ఫింగ్ చేసి వారి సంతకాన్ని కూడా మార్ఫింగ్ చేసి కొంతమందిని మోసం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయము స్వయాన మంత్రి గారి దృష్టికి జూన్ 3 రోజు 2025 జూన్ 3 వారి దృష్టికి రాగానే ఇమీడియట్గా శ్రీధర్ బాబు గారు ఓఎస్డి రఘురామ శర్మ గారు ఆ రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఆ ఎవిడెన్సెస్ తోటి ఈ రకంగా ఎవరో ఫ్రాడ్ చేసి మోసం చేస్తుర్రు మా ఆఫీస్ పేరు చెప్పి మా డిపార్ట్మెంట్ పేరు చెప్పి అని చెప్పి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన కంప్లైంట్ కాపీ కూడా చాలా క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీలో వారు ఇచ్చిన కంప్లైంట్ కాపీ అండ్ ఏదైతే రఘురామ్ శర్మ గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా ఆ రోజే ఏదైతే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో సమయంతో సహా వారు కంప్లైంట్ ఇచ్చినాక 8:30 3/6/2025 8:30కి ఎఫ్ఐఆర్ కూడా సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదు అవ్వడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా 1,75,00,000 ఫ్రాడ్ జరిగింది. ఎవరైతే మా లెటర్ ప్యాడ్ సంబంధించి బయట దాన్ని ఎడిట్ చేసి దీన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసిర్రు, ఇది మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా దీనిపైన ఎంక్వైరీ చేపట్టి ఎవరైతే తప్పు చేసిర్రో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి స్వయాన మంత్రి గారి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఓఎస్డి రఘురామ శర్మ గారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అప్పుడే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 67 సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అవ్వడం జరిగింది. సో కేసు అయినప్పుడు 10 లక్షల పైన ఏదన్నా ఎకనామిక్ ఫ్రాడ్కి సంబంధించి ఉంటే ఇమీడియట్గా అది సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అదే పద్ధతిలో సైఫాబాద్లో ఇచ్చిన కంప్లైంట్ సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అయ్యి సిసిఎస్లో కూడా దానికి సంబంధించి సిసిఎస్కి ఇమీడియట్గా కేసు ట్రాన్స్ఫర్ అయినాక కూడా సిసిఎస్లో కూడా దీనికి సంబంధించి దానిపైన ట్రాన్స్ఫర్ ఆఫ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళని సిసిఎస్లో కూడా దీనిపైన ఇమీడియట్గా ఎంక్వైరీ చేపట్టడం జరిగింది. ఎంక్వైరీ చేపట్టిన తర్వాత దీంట్లో ఎవరైతే తప్పు చేసిర్రో ఒక 6గురిని, దాంట్లో అజయ్ సేతుపతి అండ్ 6 అదర్స్, ఒక 6గురితో పాటు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని రిమాండ్ కూడా చేయడం జరిగింది. అంటే చాలా క్లియర్గా కొంతమంది మరి చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులకి సంబంధించిన వ్యక్తుల లేదా ఉద్దేశపూర్వకంగా శ్రీధర్ బాబు గారి పైన బురద జల్లి శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మరి పుట్టమధు గతంలో నేర చరిత్ర దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇసొంటి చెయ్యండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా? చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన. ఎందుకనంటే ఇంత క్లియర్గా తప్పు జరిగింది అని తెలియంగానే స్వయంగా డిపార్ట్మెంటే వెళ్ళి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి దాన్ని ఫాలో అప్ చేసి దాన్ని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి సంబంధించిన వ్యక్తులని కస్టడీ తీసుకొని దాన్ని రిమాండ్ చేసిన తర్వాత దాని తర్వాత ఏదైతే దాని అఫెక్టెడ్ పర్సన్ విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ సెప్టెంబర్ 12 రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అంటే జూన్ నెలలో అయిన విషయంని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా కేవలము సెప్టెంబర్ 12 రోజు ఎవరైతే ఆ విక్టిమ్ వెళ్ళినప్పుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిన కేసు నెంబర్ చెప్తూ దాని తర్వాత ఆయన కేసు సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్టోబర్ 8 రోజు ఏదైతే ఎఫ్ఐఆర్ నెంబర్ 139 గురించి మాట్లాడుతూ ప్రజలకి అవాస్తవాల్ని ప్రచారం చేసే ప్రయత్నము పుట్టమధు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవన్నీ కూడా పుట్టమధు మాట్లాడిన తర్వాత వాస్తవానికి దీంట్లో జరిగింది ఏంది, అసలు దీంట్లో తప్పు చేసింది ఎవరని తెలుసుకునే ప్రయత్నంలో డీటెయిల్స్ అన్నీ తెప్పించుకొని మంత్రి గారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా సంబంధించిన డిపార్ట్మెంట్తో మాట్లాడి దీనిపైన వాస్తవాలు ఏంది అన్నీ కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని
సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ కూడా కలెక్ట్ చేసుకొని అంత మంచి వ్యక్తి పైన ఒకవైపు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్దామని చెప్పి అహర్నిశలు 24 గంటలు 365 రోజులు కష్టపడి కృషి చేస్తున్న వ్యక్తి పైన బురద జల్లే ప్రయత్నము చేస్తుంటే తట్టుకోలేక ప్రజలకి వాస్తవాలు చెప్పాలి, ప్రజలకి వాస్తవాలు తెలవాలి. ఏ రకంగా పుట్టమధు అండ్ కంపెనీ, కేటీఆర్ అండ్ కంపెనీ, శ్రీధర్ బాబు గారు చేసే పనులపైన జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ యొక్క టిఆర్ఎస్ దండుపాల్యము కాంగ్రెస్ పార్టీ పైన అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో రాజకీయ లబ్ధి పొందనికి నీచానికి దిగజారి జరగని దాన్ని కూడా జరిగినట్టు చూపించి చెయ్యని దాన్ని కూడా మంత్రి గారి పైన రుద్ది మీ స్వార్థ రాజకీయాల కోసము నీచానికి దిగజారి మాట్లాడడం అనేది సరికాదు. శ్రీధర్ బాబు గారి వారి కుటుంబము వారికి పేరు ఏ రకంగా ఉంది, ఏ రకంగా ప్రజలకి వారు అందుబాటులో ఉంటారు, ఏ రకంగా వారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మంత్రి నియోజకవర్గాని కోసం కానీ ఏ రకంగా విదేశాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న మీ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు ఇన్వెస్ట్మెంట్లు తక్కువ, బిల్డప్లు ఎక్కువ.